ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇట్స్ మీ అనుషా కోమల్. ఇవాళ మన గెస్ట్ ప్రముఖ న్యాయవాది సుభాష్ని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, రీసెంట్గా బెంగళూరు టెక్కి ఆత్మహత్య, భార్య బాధితుడి ఆత్మహత్య తర్వాత చాలా ఆందోళనలు జరుగుతున్నాయి. నేషనల్ మీడియాలో ఒక రకంగా దీని మీద చాలా చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ ఎట్ ద సేమ్ టైం మెయిన్ పాయింట్ ఒకటి అడుగుతాను. ఎవరైతే ఈ భార్య బాధితుడు మెయింటెనెన్స్ ఇవ్వలేక చనిపోయాడో అతని మీద వినిపిస్తున్న కమెంట్స్ ఏంటంటే, యువత పెళ్ళిళ్ళు ఎందుకు, అసలు పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఈ కేసులు అనుభవించడం ఎందుకు, అసలు మళ్ళీ తనకు మెయింటెనెన్స్లు ఎందుకు ఇవ్వాలి, అసలు నాకు పెళ్ళే వద్దు అన్నట్టుగా ఒక నెగిటివ్ భావాన్ని సృష్టిస్తున్నారు కొంతమంది. ఎట్ ద సేమ్ టైం మరి అమ్మాయి కూడా తను చదువుకొని తను సంపాదించి తను మళ్ళీ రిటర్న్లో ఎన్నో దౌర్య హెరాస్మెంట్ హత్యలు చూస్తున్నాం మనం. రీసెంట్ డేస్లో కూడా హత్యలు జరుగుతున్నాయి. సో మనం దీన్ని ఓవరాల్గా ఎట్లా చూడాలి అంటే, మనం ఒక బ్యాలెన్సింగ్గా వెళ్దాం అన్నది నా ఒపీనియన్. సో మీరు ఎట్లా చూస్తారు? అయితే ఇక్కడ జరుగుతున్న అంటే సీరియల్గా మనకు ఇప్పుడు కాదు 10 సంవత్సరాల నుంచి తీసుకున్న డేటా మనం చూసుకున్నట్టయితే విమెన్ రాంగ్ కేసెస్ వేసిండ్రు అన్నది 498A రాంగ్ కేసెస్, డౌరీ హరాస్మెంట్ కేసెస్ వేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అత్త మామలు ఇబ్బంది పడుతున్నారు. అత్త మామలు కాకుండా అత్త చెల్లెళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అత్త వాళ్ళ చెల్లెల వాళ్ళ కొడుకులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే 2-3 జనరేషన్స్ని దే ఆర్ బ్రింగింగ్ ఇన్ టు దిస్ కేసెస్ అన్నట్టు. దానివల్ల ఏమైందనంటే అపోహలు ఎక్కువ. అంటే ఈ మహిళలకు చాలా చట్టాలు వచ్చేసినాయి. వాళ్ళు దేని పడితే దాన్ని వాడేసుకొని చావు దెబ్బ చేస్తున్నారు అన్నది ఒక కామెంట్ వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో మహిళ ఎంతనో పురుషుడు అంతే. వాల్యూ అన్నది మనం ఎక్కడ ఎవరిది వాల్యూ అనేది డిగ్రేడ్ చేయొద్దు. ఎందుకంటే పుట్టుక అనేది చావు అనేది ఎవరి మీద ఆధారపడి ఉన్నదో అది సందర్భాన్ని బట్టి వర్తిస్తుంది. కానీ అమ్మాయిలు అబ్బాయిలను అవహేళన చేయొద్దు, అబ్బాయిలు అమ్మాయిలను అవహేళన చేయొద్దు. ఆఫ్టర్ మ్యారేజ్ మీరు బిఫోర్ మ్యారేజ్ అమ్మాయిని అబ్బాయిని ఏమి అనుకుంటే బ్రో నువ్వు ఇది, బ్రో నా అది, ఏదేదో అనుకుంటారో అదంతా ఒక ట్రాష్, ఒక దాని కింద లెక్క కట్టచ్చు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఎప్పుడైతే గౌరవానికి సంబంధించింది, ప్రేమకు సంబంధించిన విషయం వస్తుందో అక్కడ క్లాష్ అవుతుంది. విమెన్ ఐడెంటిటీ కోసం పోరాడుతుంది. ఐడెంటిటీ అంటే ఏంటిది? గౌరవప్రదమైన స్థానము సమాజంలోనే కాదు, ఇంట్లో కూడా ఉండాలి. నేను నీకు వంట చేసి పెడతా, అన్నీ నీ కాలానికి సంబంధించిన రోజులు అన్నీ నేను నీకు చేసి పెట్టినప్పుడు నువ్వు నన్ను ఒక నిమిషం కూడా గౌరవించకుండే నేను నీతో ఎందుకు ఉండాలని చాలామంది వెళ్ళిపోతున్నారు. డబ్బు పరపతి కూడా, ఇప్పుడు డబ్బు ఒకవేళ హస్బెండ్ సంపాదించలేదనుకో అట్లా కూడా వెళ్ళిపోతున్నారు కొంతమంది, ఉండట్లేదు. ఎందుకంటే సంపాదించినోడు ఎప్పటికి ఇంట్లోనే కూర్చొని నన్ను వేధిస్తే నేను ఎక్కడ బ్రతుకుతాను అట్లా అనుకొని కొంతమంది వెళ్ళిపోతారు. పిల్లలు ఉన్నారు, పిల్లల్ని ఇప్పుడు అతను ఇప్పుడు చనిపోయిండు, అక్కడ చనిపోవలసిన అంత అవసరం లేదు, కానీ చనిపోయిండు కారణం అనేక విధాలుగా ఇస్తూ వాంట్ జస్టిస్. నువ్వు చనిపోయిన తర్వాత జస్టిస్ ఎవరికి వస్తుంది? అవును, చనిపోక ముందు ఆల్ కేసెస్ వేసి అప్పుడు సుప్రీంకోర్టులో హైకోర్టులో వేసుకొని, హైకోర్టులో అయితే ఒక పిటిషన్ అయితే వేసుకోవాలి కదా. అతను ఈ అన్ని కేసెస్ పెట్టిండు, దీంట్లో ఇంత ఆధారాలు తక్కువ ఉన్నాయి. లేదు ఆమె కేసును పెట్టిన ప్రతి దాంట్లో ఒక పిటిషన్ అడ్వకేట్ ఉన్నాడు కదా, అడ్వకేట్ సూచన తీసుకోవాలి కదా. ఏదైనా కానీ నీవు చనిపోవలసిన అంత అత్యవసర పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే నీ కేసెస్ ఉంటే, నీ జెన్యూనిటీ ఉంటే అప్పుడంటే చాలా కాలం పడేదండి కేసెస్ కంప్లీషన్కి, ఒక వెక్సేషన్ వచ్చేది. ఇప్పుడు మేము కూడా ఒక డిమాండ్ చేస్తున్నాం, ఆల్ ఫ్యామిలీ కేసెస్ ఒకదాని మీద. ఆస్ట్రేలియాలో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ రెజల్యూషన్ యాక్ట్ ఒకటి ఉంది ఆస్ట్రేలియాలో. సో చాలామంది దాని కింద అడ్వకేట్స్ అందరు చాలామంది ట్రైన్డ్ అయిపోయి చాలామంది కౌన్సిలింగ్గా కూర్చుంటారు, కన్సల్టెంట్గా కూర్చుంటారు, అడ్వకేట్గా చేస్తారు. అక్కడ ఒక పద్ధతి అన్నది నడుస్తుంది. అట్లనే ఇక్కడ కూడా అన్ని యాక్ట్స్ అన్నీ ఒకదాని కింద వచ్చేస్తాయి. ఇప్పుడు ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ వచ్చేసి ఓన్లీ డైవర్స్ మెయింటెనెన్స్ వచ్చేసి మెయింటెనెన్స్ సపరేట్గా, డీవీసీ వచ్చేసి సపరేట్గా, పిల్లల మెయింటెనెన్స్ అన్నది సపరేట్గా, భార్య మెయింటెనెన్స్ సపరేట్గా, 498A సపరేట్, డౌరీ హరాస్మెంట్ సపరేట్గా. నేను ఒక కేసులో 8 నుంచి 12 కేసులు 12 వివిధ రకాలల్లో నా దగ్గరకు వచ్చినప్పుడు వేసిన తర్వాత నేను ఆలోచించిన, ఇలా వేయడము అన్నిటికీ డబ్బులు రావండి.
1:2 ఫ్రీ అని 1:1 ఫ్రీ అన్నట్టు క్లయింట్స్ కూడా మనల్ని అట్లనే చూస్తారు. ఇన్ని కేసెస్ ఉన్నాయి వీళ్ళకి పైసలు ఇచ్చేది ఎందుకని చూస్తారు. దాన్ని అది అంటే అడ్వకేట్కి ఎఫెక్ట్ పడుతుంది కానీ అన్నిట్ల వరకు చేయాలి కదండి. అంటే స్టార్టింగ్ స్టేజెస్లో నేను చూసినాను హౌ మెనీ ఎట్లా చేయొచ్చు అని, కానీ అది అవసరం లేదు. ఒక భార్యకు సపోజ్ భార్య ఉన్నది, ఆమెకు ఒక దుఃఖం అవుతుంది, డబ్బులు కావాలని అంటే డీవీసీలో మెయింటెనెన్స్ వస్తుంది. కొంచెం కష్టపడాలి, కొంచెం కష్టపడితే వస్తుంది. లేదు మెయింటెనెన్స్ డైరెక్ట్ వేసుకోవచ్చు. డీవీసీ ఎప్పుడు వేసుకోవాలంటే పర్మనెంట్ ఎలిమోనీ అంటే కంపెన్సేషన్, నాకు ఈ అఘాత్యం జరిగింది. దాంట్లో కూడా చాలా విధాలుగా అండి, మానసికంగా, శారీరకంగా, హోమ్లో, ఇంట్లో అట్మాస్ఫియర్లో జరిగే విషయాల పట్ల క్రుయాలిటీ గ్రౌండ్స్ ఎక్కువ ఉన్నది. క్రుయాలిటీ గ్రౌండ్స్ క్రిమినల్ లాలోనే ఎక్స్ప్లెయిన్ చేసిండ్రండి, వేరే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అది మనం తీసుకోవాలి. అంటే అక్కడ ఆ క్రుయాలిటీ గ్రౌండ్స్లో ఉన్న వివిధ అంశాల మీద వస్తుంది. అందరు ఏమనుకుంటారంటే కొట్టంగానే ఇదే డీవీసీ, కొట్టిండ్రా డీవీసీ వచ్చేస్తుంది. కొట్టంగానే డీవీసీ రాదండి. ఇప్పుడు ఒక అమ్మాయిని చూసినాను, 11 టాబ్లెట్స్ వేసి ఆమెను చచ్చిపో అని చెప్పేసి అన్నారు. ఆమె కొట్టు మింట అడుగుంది, నీకు దండం పెడతా, కాలు ముక్తా, మా అమ్మ ఒక్కతే ఉంది, నేను మా అమ్మ కోసం బ్రతకాలి, ప్లీజ్ నాకు ఎవ్వరు లేరు, నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, నేను ఏదైనా చేయమంటాను, కానీ నాకు బతకాలి అని అంటే అత్తవును కొడుకు ఇద్దరు కలిసి హాస్పిటల్ తీసుకుపోయిండు. లాస్ట్కి బతికింది. సో అంటే అలాంటి చర్యలు వచ్చినప్పుడు నీకు డొమెస్టిక్ వైలెన్స్ ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతుంది. కొత్తగా పిల్ల వచ్చింది, కొత్తగా పెళ్ళయింది, ఆమెకి ఎందుకు నువ్వు టాబ్లెట్స్ వేయాలి? హూ ఆర్ యూ? ఎంత ధైర్యం ఉండాలి? ఇప్పుడు అధునాతమైన ప్రపంచంలో ఇంత టెక్నాలజీ పనిచేస్తున్నా కొద్దీ నీకు ఒక క్రిమినల్ యాక్ట్ భార్య మీద ఎందుకు చూపెట్టాలి? భర్త మీద కూడా, ఒకవేళ భర్త నిన్ను వేధిస్తున్నాడు, భర్తకు కూడా భార్య నుంచి వేధింపులు ఎదురైతే, మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి భర్తని 3 రోజులు అట్లనే ఇంట్లోనే పెట్టి స్నానం గినం ఏం చేయకుండా, నువ్వు తప్పు చేస్తున్నావు, నాకు ఇట్లా చేయాలి, లేకుంటే నేను వదిలిపెట్టాను అని అంటే, ఆ ఇల్లు ఆయన పేరు మీద ఉన్నా కానీ మొత్తం వదిలేసుకొని పారిపోయి వచ్చేసిండు. అంటే మనం ఇక్కడ చూసేది ఏంటిది, దేర్ ఆర్ భార్య బాధితులు ఉన్నారు, భర్త బాధితులు ఉన్నారు. మనం ఇద్దరిని సమానంగానే చూడాలి. సేమ్ అప్లికేబుల్ అవుతుందా మేడం? మగాళ్ళు కూడా కేసులు పెట్టొచ్చా? పెట్టుకోవచ్చు. వాళ్ళు మగవాళ్ళది ప్రాతినిధ్యము, పెత్తనం అన్నది ఎక్కువ ఉండడం వల్ల పురుష అహంకారం అన్నది వచ్చేస్తుంది. ఇక ఆమె మీద నేను పెట్టుడేందిరా అని అంట. కొన్ని కేసెస్ వాళ్ళు పెట్టుకోవచ్చు. వాళ్ళకి నీకు డైవర్స్ కావాలి, ఆమె 4 పెట్టింది, 8 పెట్టింది కేసులు, నువ్వు 1 డైవర్స్ పెట్టుకో. ఆమె డైవర్స్ కూడా వేసేసింది, దాని మీదనే కొట్లాడు. తక్కినన్నిట్లా కొంచెము కౌంటర్లు వేసుకుంటా వాటిని కూడా, ఇప్పుడు మెయింటెనెన్స్ ఇవ్వకుండా అవాయిడ్ చేస్తే నీదే కదా తప్పైపోతుంది. నీవు ఇన్కమ్ హోల్డర్వి, 10 రూపాయలు నీ బిడ్డ తింటే తప్పేముంది నేను అంటున్నా. 10 రూపాయలు ఇయ్యి, నువ్వు 100 రూపాయలలో 10 రూపాయలు ఇచ్చి సార్ నేను ఇస్తాను, నాకు ఇంకెక్కువ వచ్చేది ఉంటే ఇస్తానని చెప్పు. ఇప్పుడు మా క్లయింట్ ఒక అతను, నేను ఇంత ఇస్తా మేడం అన్నాడు. సరే ఈ అన్న రాసేసింది టక్కని మెయింటెనెన్స్. అంటే కేసు నడిచేంత వరకు అయితే ఈ మెయింటెనెన్స్ ఇయ్యమని 25,000 ఇవ్వమన్నది. ఇస్తాం, బిడ్డకు తల్లికి ఇస్తానన్నాడు, ఇస్తున్నాడు. ఇంకా మేము కలపడానికి చాలా ట్రై చేసినాము, కలిపినాము, అయినా కలవలేదు, మళ్ళీ విడిపోయిండ్రు. మనం ఏం చేస్తాము? ఇప్పుడు మనకు వీలైనంత వరకు ఒక అడ్వకేట్ కలపగలుగుతాడు, ఒక కౌన్సిలర్గా కలపగలుగుతా, కానీ అదర్వైజ్ వీఆర్ నథింగ్ టు డూ విత్ ఇట్. భార్యకు సమస్య వస్తే ఒక డిస్ప్యూట్, అది దాని పరిష్కారానికి చూడాలి, కౌన్సిలింగ్కి వెళ్ళాలి. అతను కౌన్సిలింగ్కి వెళ్ళకుండా చనిపోయి అది వ్యర్థం చేసేసిండు, సమస్య వ్యర్థం అయిపోయింది. భార్య బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమస్య పట్ల కొట్లాడుతున్నారు, కానీ సమస్య సృష్టించబడుతున్న అంశాన్ని వదిలేస్తున్నారు. వాళ్ళు ఆ అంశం కూడా పట్టుకొనియండి, ఇద్దరిని ఈక్వల్ చూడండి, భార్యను చూడండి, భర్తను చూడండి, ఇద్దరిని ఈక్వల్ చేసి ఎక్కడ ఏమవుతున్నది మీకు ఎవరైనా వస్తే వాళ్ళకు కౌన్సిలింగ్కి రాయండి. భార్య బాధితులు కూడా దే కెన్ యాక్ట్ ఆల్సో యాజ్ అ కౌన్సిలర్స్. ఈ మధ్య టీవీ కేసుల్లో మేడం ఫ్యామిలీ కోర్ట్స్ బయట అబోవ్ 50 years వాళ్ళు కూడా ఒక లైన్ ఉంటుంది గ్రే డివోర్స్ కింద. సో అంత ఓపిక ఈ అంటే యంగ్ జనరేషన్లో ఎందుకు లేకుండా పోతుంది? ఎంత ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్కి గురైపోయి సూసైడ్లు కానీ ఇవి కానీ. చూడండి, లవ్ మ్యారేజెస్ అయినా, అరేంజ్ మ్యారేజెస్ అయినా, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ అయినా, ఏదైనా కానీ నీకు నమ్మకం ఉన్నంత వరకే నువ్వు అక్కడ ఉంటావు. నమ్మకం వెళ్ళిందా, నమ్మకం ఉండకపోయిందా, ఇటు
అరే అంటే ఒక మ్యారేజ్కి 3 ఫ్యామిలీస్తోని కూడుకున్న వ్యవహారం. 3 ఫ్యామిలీస్ అంటే 3 కుటుంబాలు. భర్త నుంచి ఒక కుటుంబం, భార్య నుంచి ఒక కుటుంబం, భార్య తరఫునున్న ఇంకా వేరే అంటే సిబ్లింగ్స్ కుటుంబాలతో ఉంటుంది. అదేవిధంగా భర్త నుంచి కూడా సిబ్లింగ్స్ నుంచి ఉంటుంది. అంటే వాళ్ళు ఒక సపోజ్ మద్రాస్లో ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడెక్కడ ఇన్వాల్వ్మెంట్ అవుతారు. వాళ్ళని ఇక్కడ ఎందుకు అంటే ఫోన్లో చేసి టార్చర్ చేసిండ్రు. ఇంత పెద్ద సమాజంలో 24 గంటలల్లో నువ్వు కంప్లైంట్ చేయడానికి ఏ అధికారి పని చేయకుండా ఉంటారు? షీ టీమ్స్ అని పెట్టిండ్రు, విమెన్ పోలీస్ స్టేషన్స్ అని పెట్టిండ్రు, ఎస్ఐ ఉన్నాడు, సిఐ ఉన్నాడు, డీసీపీ ఉన్నారు, ఏసీపీ ఉన్నారు, అన్నీ అంటే వివిధ స్టేజ్లలో ఉన్న స్టేజెస్ని అన్నీ కూడా నువ్వు తీసుకోవాలి. ఇక్కడ ఏ డిస్ప్యూట్ వచ్చినా భార్య అయినా భర్తకైనా ఏ డిస్ప్యూట్ వచ్చినా ఫస్ట్ మీరు ప్రియారిటీ ఈజ్ ఫర్ కౌన్సిలింగ్. ఫ్రీ కౌన్సిలింగ్స్ కూడా ఉన్నాయండి, కొన్ని ఫ్రీ కౌన్సిలింగ్స్ ఉన్నాయి. సేవ్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, చాలా ఫ్రీ కౌన్సిలింగ్, కాన్ఫిడెన్షియల్ కౌన్సిలింగ్ ఉంది. పైసలు లేకుండా పని కావాలంటే దాంట్లో కానీ, పైసా ఉండి పని కావాలంటే యూ అపాయింట్ ఫర్ ఎ కౌన్సిలర్స్. కానీ కౌన్సిలింగ్ వెళ్తే ఏంటంటే ఇట్ ఈస్ నాట్ వర్డ్ సైకాలజికల్గా లేకుంటే పిచ్చోళ్ళే కౌన్సిలింగ్ పోతారు అన్నది లేదండి. అది చాలా పొరపాటైన వర్డ్. భార్య భర్తల ఇష్యూని డిస్ప్యూట్ని రిజాల్వ్ చేసుకోవాలంటే కౌన్సిలింగ్కి వెళ్ళాలి. విషయ అవగాహన తెచ్చుకొని నువ్వు ఏం చేసావు అన్నది నీకు తెలిస్తే నువ్వు దాని మీద డిపెండ్ అయ్యి యూ షుడ్ వర్క్ ఆన్ ఇట్. ఇష్టం ఉన్నట్టు నీకు గ్రడ్జ్ తీసుకోవాలని ఏం భార్య కానీ భర్త కానీ అనుకున్నాడు అనుకోండి, ఇబ్బందులు ఎదుర్కొంటారు. గ్రడ్జ్ అంటే నేను నా మనసులో దాన్ని పనిష్మెంట్ ఇవ్వాలి, దాన్ని తొక్కి పడేయాలి, అది బాగా విపరీతంగా చేస్తున్నది. ఆమె కూడా ఏమంటాడు, వీడిని బాగా తిప్పిచ్చేసేయాలి, వీడిని ఒక రేంజ్లో చూడాలి అనుకుంటారు. అప్పుడు ఆమె కూడా మానసికంగా వేదనకు గురవుతుంది. ఆటోమేటిక్ నెగిటివ్ రియాక్షన్స్ నీ బాడీకి అంతా వేదనే కదండి. నెగిటివ్ అంటే వేదనేనే. సో యు ఆర్ ఎంటరింగ్ ఆల్ ద నెగిటివ్ ఇన్స్టింక్ట్ ఇన్ యూ, దెన్ డెఫినెట్గా డిప్రెస్ అయిపోతారు, డెఫినెట్గా సూసైడ్ చేసుకుంటారు. కాబట్టి ఒక కౌన్సిలర్ని కనుక కలిస్తే విషయం పైన మంచిగా అవగాహన తెచ్చుకొని మాలాంటి వాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడి ఒక అవగాహన తెచ్చుకొని సమస్య పైన అవగాహన ఉంటే బీజం ఎక్కడ పడ్డదని తెలుస్తుంది. దానితోని ఆ అమ్మాయి, మా కేసెస్ అయితే ఎక్కువ శాతం మేము కౌన్సిలింగ్ చేసి మ్యూచువల్ అయితే మ్యూచువల్ డైవర్స్ తీసుకోండి, లేదు కలిసి ఉంటానంటే కలిసి ఉండండి, కానీ విపరీతమైన నష్టం చేసుకోకండి, జీవితాన్ని నష్టం చేసుకోకండి. యు ఆర్ నాట్, నేను ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతా నేను ఏమైనా రాసిస్తారా? ఎవరు రాసియారు కదా. ఇప్పుడైనా ఆకస్మిక మరణం చెందిండు, ఐ వాంట్ జస్టిస్ అన్నాడు, ఎవరు జస్టిస్ ఇస్తారు? నీవు చనిపోయిన తర్వాత ఎవరి కోసం మాట్లాడతావు? నువ్వు బ్రతికుండి నేను ఈ జస్టిస్ తీసుకున్నా. కొంతమంది అయితే అడ్వకేట్లు కూడా అయిపోయారు, కొంతమంది అడ్వకేట్స్ అయిపోయారు, ఎందుకంటే 3 years చూసుకుంటే అడ్వకేట్స్. ఇంకొంతమంది ఈమె పిచ్చిదే అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆమె ఒక లేడీ అడ్వకేట్ అయింది, తల్లిదండ్రులు ఆమెను పిచ్చిదే అంటున్నారు, భర్త పిచ్చిదే అంటున్నారు. ఇప్పుడు మరి ఆమె సమస్య ఏంటి? ఎట్లా బతకాలి? ఎవరిని చెప్పుకుంటుంది? అంటే పిచ్చిదైతే మరి చదువుకొని ఎట్లా పాస్ అయింది? దిర్ ఆర్ సమ్, అంటే నువ్వు భార్యాభర్తల సమస్యని ఇట్లనే 5 నిమిషాల్లో మాట్లాడలేము. దెర్ ఆర్ నంబర్ ఆఫ్ టాపిక్స్, సెగ్రిగేట్ చేయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అందమైన అనుభూతితోనున్న సొల్యూషన్స్ ఉంటాయి. వాటిని మనము యూ క్యాన్ మేక్ ద పీపుల్ టు గెట్ అవేర్నెస్. దట్స్ వెరీ బ్యూటిఫుల్. భార్యాభర్తల అనుబంధాన్ని వర్ణించలేము. దాన్ని ప్రేమతోని గౌరవంతో చూస్తే అది ఇంకోలాగా కనపడుతుంది. దాన్ని మనము వీ హ్యావ్ టు మేక్ అ రెస్పెక్ట్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం మ్యామ్.